హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు షహరీస్ వరల్డ్. మా ఇంటికి రిలేటివ్స్ భోజనానికి వచ్చినప్పుడు నేను వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ అండ్ డిఫరెంట్ చికెన్ కర్రీ చేసి పెట్టాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఈ కర్రీని ప్రిపేర్ చేస్తాను. మరి మీరు కూడా అలా చేసి పెట్టాలి అనుకుంటే ఈ చికెన్ కర్రీని ట్రై చేయాల్సిందే. చికెన్తో డిఫరెంట్ వేస్లో కర్రీ చేస్తూ ఉంటాము, బట్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ చికెన్ కర్రీ అని తిన్నవాళ్ళు అనకుండా ఉండలేరు. టేస్ట్లో ఏ మాత్రం తీసుకోకుండా మంచి టెక్స్చర్ అండ్ థిక్ గ్రేవీతో ఉండే ఈ చికెన్ కర్రీని ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఈ కర్రీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది మీకు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మ్యారినేషన్ కోసం చికెన్ శుభ్రంగా వాష్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, 1 కప్పు పెరుగు వేసుకుని అన్నీ ముక్కకు బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం బాగా ముక్కకు పట్టేలా కలుపుకోండి. ఈ చికెన్ని కావాలి అనుకుంటే ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచుకోండి, లేదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క చాలా టేస్టీగా టెండర్గా ఉడుకుతుంది. నెక్స్ట్ ఒక కప్పు తీసుకోండి, అందులో ఒక గుప్పెడు జీడిపప్పు, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. ఆ తర్వాత మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 టమాటాలు ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని అది కూడా స్లైసెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ పేస్ట్ని మీరు ముందుగానే చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. సో మీకు టైం ఉంటే ముందుగానే ఇది చేసి పెట్టుకోండి, చల్లారడానికి టైం కావాలి కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే పొట్టు తీసిన ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ వేగాలి. చూడండి, ఆనియన్స్ కొద్దిగా మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవి 2 కూడా మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, టమాటా, ఉల్లిపాయ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. స్టఫ్ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని స్టఫ్ అంతా కూడా అందులో వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా ఉండాలి. నెక్స్ట్ అదే ప్యాన్ తీసుకొని అందులో మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులో 2 ఇలాచి, 4 లవంగం, ఒక చిన్న చెక్క వేసుకోవాలి. అండ్ అందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి చికెన్ మొత్తం కలిసేలా తిప్పేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని చికెన్ నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం తేలిపోయింది కదా. ఇలా ఉడికిన చికెన్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం చికెన్ అంతా కలిసేలా తిప్పేసుకుని అందులోనే ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి అండ్ 1.5 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుని ఇలా ఉడికిన తర్వాత అందులోనే మీకు కావాల్సిన వాటర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక 10 మినిట్స్ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు కర్రీ కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకుని దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ అయిపోయింది. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రిలేటివ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి చికెన్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.